నమస్తే ప్రస్తుతం మనము హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఉన్నాము. ఏదైతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి 8,500 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాదు ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ ముట్టడికి మరి ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో వస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. మరి ర్యాలీగా వస్తున్నటువంటి ఏబీవీపీ విద్యార్థి నాయకుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనబడతా ఉన్నాయి. సో వి వాంట్ జస్టిస్ అటువంటి ఏబీవీపీ నాయకులు అయితే నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ చూస్తున్నాం. సో వీళ్ళంతా కూడా 8,500 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏబీవీపీకి సంబంధించినటువంటి భారీ స్థాయిలోనే నిరుద్యోగులంతా కూడా గతంలోనే ఏదైతే విద్యార్థి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, అవన్నీ వెంటనే విడుదల చేయాలంటూ కూడా గతంలో అనేక మార్లు నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి విజువల్స్ మనం చూసాము. ప్రస్తుతము హైదరాబాదు జిల్లా కలెక్టరేట్ ముందు అయితే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులంతా మరి ధర్నాకు దిగినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ విద్యార్థి నాయకులంతా కూడా నిరసనకు తెగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు నిరసన చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏబీవీపీ సెక్రటరీ రాంబాబు ఉన్నారు. సో ఏంది ప్రధానమైనటువంటి డిమాండ్? కేవలం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లేదా ఇంకేమైనా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు 90% మంది విద్యార్థులు ఈ ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులు మాకు 3-4 సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్ తీసుకోలేక, ఉన్నత విద్యకు పోలేక, జాబ్స్ చేసుకోలేక, సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నాము. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పేసి రోడ్లు ఎక్కుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి, పోలీస్ వ్యవస్థ ఉండి ఏం నిమ్మకు నీరట్లేక వివరిస్తున్నదంటే ఈ విద్యార్థులకు రిలీజ్ చేసే పైసలలో మాకు 15%, 20% కమిషన్ రావని చెప్పేసి మా విద్యార్థులకు వీటిని విడుదల చేయట్లేదు. రోడ్డు ఎక్కినా కానీ కనికరించట్లేదు. ఖచ్చితంగా ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పాలన అటర్ ఫ్లాప్ అయిండు. విద్యాశాఖ మంత్రికి న్యాయం చేయనాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం న్యాయం చేస్తాడో ఈ విద్యార్థి సమాజం తల్లిదండ్రులు కూడా ముఖ్యమంత్రి నిలదీయాల్సిన అవసరం ఉన్నది. నిన్న రిలీజ్ చేసిండు 600 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? ఈ కేవలం ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకోవడానికి కూడా 600 కోట్ల రూపాయలు సరిపోవు. కాబట్టి వెంటనే విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. 3,04,000 కోట్ల రూపాయల అతిపెద్ద బడ్జెట్ ఉన్నాయంటున్నాడు. విద్యారంగానికి 40,000 కోట్ల రూపాయలు నేను కేటాయించాలంటున్నాడు. మరి 40,000 కోట్ల రూపాయలలో 8,500 కోట్ల రూపాయలు కేటాయించడం నీకేమవుతున్నది? భూములు అమ్ముతున్నావు. ఇవాళ ఎకరానికి 101 కోట్ల రూపాయల భూములు వస్తున్నాయి. 2,500 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని భూములు అమ్ముతున్నాగా ఆ 2,500 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలేజీ యాజమాన్యాలు కానీ, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కానీ మీ ఒత్తిళ్లకు తలగ్గో, లేకపోతే మీ యొక్క సర్కారుకు భయపడో, లేకపోతే విజిలెన్స్ తనిఖీలకు భయపడో మీ ఒత్తిళ్లకు తలగొగ్గి వారి యొక్క సమ్మెను విరమిస్తే విద్యార్థి పరిషత్ మాత్రం ఊకోదు. ఈ విద్యార్థి సమాజానికి, తల్లిదండ్రులకు కూడా నాయకత్వం వహిస్తుంది. నీ మెడలు వంచి 8,500 కోట్ల రూపాయలు మా విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ను మేము సాధించుకుంటామని చెప్పేసి దీనిలో ఏబీవీపీ ముందు నడుస్తుందని చెప్పేసి ఒక్కరోజు నిరసన లేకపోతే కంటిన్యూస్ ఉంటుంది? ఎప్పుడు నిరసన? ఈ యొక్క నిరసనను గత 15 రోజుల నుంచి నిరంతరం కొనసాగిస్తున్నాం. గేట్ మీటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే, కాలేజీలలో మొదలుకుంటే, మండల కేంద్రాలు, నగర కేంద్రాలు, జిల్లా కేంద్రాలు చేస్తాం. నిన్న మొన్న కలెక్టరేట్లో ముట్టడించడం, ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించబోతున్నాం. రానున్న కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం అనే ఏ తేడా లేదు.
అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే గతంలో 20-30 రోజులు నిర్వహించేది. కానీ ఇప్పుడు కాళేశ్వరం మీదనో హైడ్రా మీదనో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం 2-3 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని విద్యారంగం మీద ఒక్క ఎమ్మెల్యే మాట్లాడడం లేడు. ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యే క్వార్టర్స్ను ముట్టడిస్తాం, మంత్రి నివాసాలు ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ మంత్రులను నీ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకొని నేను బజార్కి ఇచ్చబోతే ఏబీపీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఝాన్సీ కూడా ఉంది, ఏబీవీపీ మాజీ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన ఝాన్సీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏబీవీపీ సిటీ సెక్రటరీ పృథ్వీ ప్రస్తుతం మనతో పాటున్నాడు. పృథ్వీ, చెప్పండి, అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ పెండింగ్ స్కాలర్షిప్స్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. కానీ మేజర్గా ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాక అనేక మంది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గిరిజన తండా విద్యార్థులు, ఆదివాసీ కుటుంబం నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య దూరం అవుతూ ఉన్నారు. నిన్న ప్రైవేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ పిలుపునిచ్చినాయి. ఈరోజు ఏమో హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రం వెళ్తుందని చెప్పేసి మనందరూ కూడా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి సభలో మాట్లాడుతూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ కోటీశ్వర్లను తర్వాత చేద్దు, కానీ ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులకి, మహిళలకి ముందు స్కాలర్షిప్ ఇచ్చి నీకు చిత్తశుద్ధి ఎందులో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి, కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి, ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి కేవలం 100 కోట్ల రూపాయలు ఈరోజు మెస్సు బకాయిలు రావాల్సినటువంటి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ మెస్ బకాయిలు ఈరోజు అవి రాక ఈరోజు ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కళాశాల ఇటువంటి కళాశాలల్లో డబ్బులు కడితే కానీ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రం నెలకొంది. నిన్న ఏదో ప్రైవేట్ కళాశాలలు బంద్ ఇచ్చిన కారణంగా 8,500 కోట్లలో కంటి తుడుపుగా 1,200 కోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీలు ఇప్పటివరకు 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటేదాకా బోడమల్లన్నట్టు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలే. నిన్న బడ్డు విక్రమార్క మాట్లాడుతూ 3 రోజులు డబ్బులు ఇస్తాము, దీపావళికి మళ్ళీ 600 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో కూడా మాకు ఎవరికి కూడా తెలియట్లేదు. పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు స్కాలర్షిప్లు రాక అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్ మీరు మాకు ఇచ్చేటువంటి భిక్ష కాదు, అది మా విద్యార్థుల యొక్క హక్కు. ఒకవేళ మీరు కనుక మాకు స్కాలర్షిప్ ఇవ్వకపోతే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా అదే గట్టి పట్టబోతా ఉంది. జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిని ఫామ్ హౌస్కి నీ ఇంటికి పంపేంత వరకు ఏబీవీపీ కొట్లాడుతుంది. నీ సెక్రటరీ గేట్లు బద్దలు కొడతాం, నీ ఇంటి యొక్క డోర్ బద్దలు కొడతాం, నీ ఇంట్లో చూస్తుంటాం. మా స్కాలర్షిప్ ఇచ్చేంత వరకు నిన్నెక్కడ వదలబోము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వము. తెలంగాణ రాష్ట్రంలో ఏబీపీ కార్యకర్తలు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో మేము తిరగనివ్వము. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. 1,200 కోట్లు కాదు, మొత్తంగా 8,500 కోట్లు రిలీజ్ చేసేంత వరకు ఏబీవీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఝాన్సీ ఉంది, ఏబీవీ మాజీ స్టేట్ సెక్రటరీ. సో ఝాన్సీ, ఎట్లా చూస్తారు ఈ ఉద్యమానికి ప్రధాన ఉద్దేశం? స్కాలర్షిప్ అయినా ఇంకా విద్యాపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తున్నా రైతులకు ఒక పక్క యూరియా లేక రైతులు అనేక రకాలుగా సమస్యలకు గురవుతా ఉన్నారు. ఇలా రైతుల గోడు కావచ్చు, విద్యార్థుల గోడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం సంక్షోభంలో ఉనిగిపోయింది. ముఖ్యంగా విద్యారంగాన్ని తుంగల దొక్కుతూ గత 10 ఏళ్ళు కేసీఆర్ ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసిండో, కేసీఆర్ ని తలదన్నే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళకి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే మీకు 600 కోట్లు ఇస్తా, 1,200 కోట్ల ఇస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు విద్యార్థులకు భిక్ష చేస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ అనేది మా హక్కు. నువ్వు రావాల్సిన పెండింగ్స్ అన్ని కూడా వెంటనే చెల్లించకుండా బుజ్జగింపు చర్యలు చేస్తాం, మేనేజ్మెంట్లతో సెటిల్మెంట్ చేసుకుంటా కూర్చుంటామంటే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. ఇవాళ చూస్తే రెక్కాడితే గాని డొక్కాడని పేద బిడ్డలు ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాక అటు ఉన్నత విద్యకు నోచుకోక ఇటు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వలేని పరిస్థితిలో ఇవాళ గోడు వెళ్ళ వస్తూ ఉన్నారు. విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అనునిత్యం సమస్యలతో సావాసం. చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఏమైనా అంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడంటే నేనే స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నా అంటున్నావు. నీ మొహానికి ఏ రోజైనా సమీక్ష జరిపినవా? ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో అనేక రంగాలపై చర్చలు జరుపుతున్నారు, కానీ
ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి కానీ విద్యారంగం పైన చర్చ జరపడం లేదు. విద్యారంగాన్ని బాగుపరిచే దాఖలాలు కనిపించట్లేదు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులతో పెట్టుకుంటే కాళ్ళ బేరానికి వస్తారు అనుకుంటున్నావేమో. కాలర్ బట్టి గుంజి మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. విద్యార్థి పరిషత్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసే వరకు నీ క్యాంప్ ఆఫీసులు, అసెంబ్లీ సెక్రటేరియట్లు ముట్టడిస్తాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. సో రాజుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, ఏంటి ప్రధానంగా గురుకుల సమస్యలు కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యా సంస్థ మీద ఏబీపీ ఫైట్ చేస్తుంది అనుకోవచ్చా? ప్రజాపాలన అంటే విద్యార్థులను అరికట్టడం, విద్యార్థులను జైల్లో వేయడం, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ గురించి అడిగితే విద్యార్థులను రోడ్డు మీద పెట్టి పోలీసులతోటి అక్రమ నిర్బంధన చేయడమే ప్రజాపాలన అంటారు. మేము ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల స్కాలర్షిప్ ఒక రాష్ట్రంలో పెండింది అంటే కాంగ్రెస్ పార్టీ కోటెత్తే విద్యార్థుల స్కాలర్షిప్ ఇయ్యరా? కాంగ్రెస్ పార్టీ కోటెత్తే సంక్షేమ హాస్టల్ బలోపేతం కావా? కాంగ్రెస్ పార్టీ కోటెత్తే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మా స్కాలర్షిప్ మాకు కావాలి, మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు రావాలని అడిగితే పోలీసులతో ఎక్కడెక్కడ నిర్బంధానికి గురి చేయడానికే ప్రజాపాలనని కాంగ్రెస్ పార్టీ ఓటేసినామా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఈ యొక్క దద్దమ్మ రేవంత్ రెడ్డి ఏమని హామీచ్చిండో విద్యారంగంలో పెను మార్పులు తెస్తా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎత్తా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎత్తా, విద్యారంగానికి పెద్ద పీట ఇస్తా, విద్యారంగానికి 12% నిధులు కేటాయిస్తా అని చెప్పిన ఒక చాతగాని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి ఈనాడు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి నీకు ఓటేసి తప్పు పని చేసినాం, ఇప్పటికైనా మా స్కాలర్షిప్ కావాలి, మా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మా పేద కుటుంబాలు మారుమూల గ్రామాల నుండి వచ్చినాం, మారుమూల గ్రామాల నుండి ఏదో ప్రభుత్వ బడులలో కావచ్చు ప్రైవేట్ బడులలో చదువుకోవడానికి వస్తే మా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తారని అడిగితే ఈరోజు ఎక్కడెక్కడ నిర్బంధానికి గురి చేస్తున్నాడు. మొన్న బట్టి విక్రమార్క ఏమన్నాడన్నా మా అక్కడ స్కాలర్షిప్ లేదని చేతులు ఎత్తేస్తుండు. చేతులు ఎత్తేయడానికి నీ గవర్నమెంట్ ఎంచుకున్నామా? చేతులు ఎత్తేయడానికి గవర్నమెంట్ ఎంచుకున్నావా? మీరు ఒక్కడానికి సమాధానం చెప్పాలి. మీరేమో ప్రైవేట్ యాజమాన్యాల కోసం 600 కోట్ల రూపాయలు మీరు విడుదల చేశారు. మరి విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు? విద్యార్థులు మీకు ఏమైనా పాపం చేసిరా? విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పని చేసిరని మేము విద్యార్థి పరిషత్ నుండి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, బిడ్డ బట్టి విక్రమార్క గుర్తుంచుకో. ఈరోజు నీకు ఓటేసి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క రోజు కూడా నాకు స్కాలర్షిప్ రావాలి, మంచి భోజనం పెట్టాలి, మాకు పురుగులు అన్నం వస్తుంది, మా పేద కుటుంబాలు మా స్కాలర్షిప్ విడుదల చేయాలని పరిస్థితులు మేము ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కోటెత్తే ఈ విధంగా విద్యార్థి దుస్థితి పడనా? మీరు ఒక్కడే చెప్తున్నా, ప్రతి ఒక్క ఎమ్మెల్యేది, మంత్రిది, ముఖ్యమంత్రి కాలర్ పట్టైనా సరే ఎక్కడిదక్కడ నిర్బంధానికి గురి చేసినా సరే ఈ యొక్క రాష్ట్రంలో పేద విద్యార్థులు వెంబడి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఆ యొక్క స్కాలర్షిప్ వచ్చేదా కూడా కొట్లాడుతాని మన యొక్క తొలివేలి టీవీ నుండి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇది మొత్తం మీద హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడితో మా నిరసన ఆగదు, ఖచ్చితంగా అన్ని క్యాంప్ ఆఫీసులో ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేలని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అవన్నీ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ నిరసనని ఇట్లనే కంటిన్యూ చేస్తాం. నిర్బంధాలతో మమ్మల్ని ఎవరు ఆపలేరంటూ కూడా మరి ఏబీపీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. విద్యాశాఖకు పూర్తి బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిస్ మీద మరి ముఖ్యమంత్రి ఏమైనా స్పందిస్తారా? ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ నిరసనలకు, ఈ ధర్నాలు చూసి ఏమైనా దిగొస్తుందా, ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మీద హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.